వెల్కమ్ టు కీటాక్. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకి ఈ ఐపీఎల్ సీజన్ సమాధానం చెప్పిందా? ఐపీఎల్ కి టీమిండియాకి సంబంధమే ఉంటుంది అనే సందేహం ఎవరికైనా ఉంటే గనక ఒక్కటే సమాధానం. ఐపీఎల్ లో పర్ఫార్మెన్స్ బేస్డ్ గా ఇంటర్నేషనల్ టూర్స్ కి పికింగ్ జరుగుతున్నప్పుడు బౌలింగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఆధారంగా తర్వాత 6 నెలల్లో జరిగే సిరీస్ కి జట్ల ఎంపిక జరుగుతున్నప్పుడు నాయకత్వాన్ని కూడా ఖచ్చితంగా ఐపీఎల్ అనేది ఖచ్చితంగా స్టాండర్డ్. మన టోర్నమెంట్ ని మనం ఎందుకు ఫాలో కాకూడదు అనేది బీసీసీఐ ఆలోచన. ఈ బేసిస్ మీద చూస్తే టీమిండియా కెప్టెన్ రేస్ లో పోల్ పొజిషన్ లో ఉన్నది ఎవరు? ఒకసారి రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూద్దాం. దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ. ఐపీఎల్లో ఉన్న 10 జట్లలో ఒక్క హైదరాబాద్ టీం తప్ప మిగతా 9 జట్లు దేశీ ప్లేయర్ల కెప్టెన్సీలోనే ఆడుతూ ఉన్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా ఫ్యూచర్ కెప్టెన్సీ రేస్లో ఉన్న యువ ఆటగాళ్లే చాలా టీములకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటి, ఎవరి క్యాలిబర్ ఏంటి అనేది చూస్తే గనక 3 లేయర్స్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కనపడుతూ ఉంది. రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళు, సంజు శాంసన్ లాంటి వాళ్ళు టీం మేనేజ్మెంట్ తోనూ టీం కంపోజిషన్ విషయంలోనూ డిఫరెన్సెస్ తో మొదటి 2-3 వారాల్లోనే కెప్టెన్సీ వదులుకోవడం చూసాం. సంజు గానీ రుతురాజ్ గానీ టీమిండియా కెప్టెన్సీ రేస్ లో ముందు నుంచి లేరు అనుకుందాం. ఆ తర్వాత నేను కెప్టెన్ రేస్ లో ఉన్నాను, టీమిండియా కెప్టెన్ కావడం అనేది నా డ్రీమ్ అని ప్రకటించుకున్న రిషబ్ పంత్ లక్నోని ముందుకు తీసుకెళ్లడంలో తడబడ్డమే కాదు, ప్లేయర్గా ఘోరంగా విఫలమయ్యాడు. ఖచ్చితంగా రిషబ్ పంత్ కెప్టెన్సీ క్రెడెన్షియల్స్ మీద ఈ సీజన్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది టెంపరీగా ఉంటుందా, పర్మనెంట్గా ఉంటుందా అనేది అతను ఇంటర్నేషనల్ అరీనాలో ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ కాగలుగుతాడు అనే దాన్ని బట్టి ఉంటుందేమో. ఆ తర్వాత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్కి ఫేవరెట్ ప్లేయర్గా కనపడుతున్న అక్షర్ పటేల్ ఢిల్లీని అంత గొప్పగా ఇన్స్పైర్ చేయలేకపోవడము, అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో అనూహ్యంగా ప్రమోట్ అయినా కానీ పర్ఫామ్ చేయలేకపోవడం అనేది కనపడుతూ ఉన్నాయి. అంటే అక్షర్ పటేల్ పర్ఫార్మెన్స్కి బౌలింగ్ మినహాయిస్తే బ్యాటింగ్ కానీ కెప్టెన్సీ విషయంలో కానీ అక్షర్ పటేల్ పర్ఫార్మెన్స్కి లిమిటేషన్స్ ఉన్నాయి అనే విషయం అర్థమవుతుంది. ముంబైకి కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా లిమిటెడ్ ఓవర్స్కే పరిమితమయ్యాడు కాబట్టి ఇక మిగిలింది గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్, అలాగే పంజాబ్ కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్. టెస్ట్ టీంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కుదురుకోవాలి. అటు వన్డేల్లోనూ ఇటు T20లోనూ అదరగొడుతున్నాడు. యాటిట్యూడ్ విషయంలోనూ ఆటతీరు విషయంలోనూ మరీ ముఖ్యంగా స్ట్రాటజిక్గా వ్యవహరించడంలోనూ ఈ సీజన్లో హైయెస్ట్ స్కోర్ చేసిన కెప్టెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా శ్రేయస్ అయ్యరే. అంటే లిమిటెడ్ ఓవర్స్ కెప్టెన్సీ విషయంలో గనక చర్చ జరిగితే శ్రేయస్ అయ్యర్ అందరికంటే ముందుంటాడు అనే విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ నెంబర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అలాగే T20లో ఆడుతున్న దూకుడుని బట్టి చూసినా ఇదే విషయం అర్థమవుతుంది. ఇప్పటికీ 30 ఏళ్లే కాబట్టి కనీసం 6-7 ఏళ్లు ఆడగలిగే శ్రేయస్ అయ్యర్ వైట్ బాల్ క్రికెట్లో ఖచ్చితంగా కెప్టెన్సీ మెటీరియల్ అని ఈ సీజన్తో ప్రూవ్ చేసుకున్నాడు, నో డౌట్ అబౌట్ దట్. ఇక శుభమన్ గిల్ కొత్తగా వచ్చిన గుజరాత్ టీం అంత సాలిడ్గా కన్సాలిడేట్ కావడానికి, ప్రతి సీజన్లోనూ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే చాలా మంది టక్కుని చెప్పే పేరు శుభ్మన్ గిల్. పట్టుమని 25 ఏళ్లు లేకపోయినా టీంలో కంపోజర్ తీసుకురావడంలోనూ, తన పర్ఫార్మెన్స్తో అవసరమైన ప్రతిసారి జట్టు కోసం నిలబడడంలోనూ, అన్నిటికీ మించి భీకరమైన స్టార్లు లేకపోయినా మాడెస్ట్ లైనప్తో కూడా అదరగొట్టడం అనేది శుభ్మన్ గిల్ స్పెషాలిటీస్. పైగా ఎమోషన్స్ ఎక్కువగా కనపడనివ్వకపోవడము, కంపోజర్తో ఉండటము, అన్నిటికీ మించి యాటిట్యూడ్ ఇష్యూస్కు దూరంగా ఉండటం అనేది శుభ్మన్ గిల్కి పెద్ద అడ్వాంటేజ్గా కనబడుతుంది. పైగా శుభ్మన్ గిల్ టెస్ట్ టీంలో కూడా ఇప్పటికే పర్మనెంట్ మెంబర్. అందుకోసమే అలిస్టర్ కుక్ తరహాలోనో లేకపోతే సౌత్ ఆఫ్రికాని లీడ్ చేసిన గ్రేమ్ స్మిత్ తరహాలోనో శుభ్మన్ గిల్ ఇండియాని నడిపిస్తాడు అనే అజంప్షన్స్ కూడా ఆల్రెడీ వస్తూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే అటు శుభ్మన్ గిల్ ఇటు శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్తో భారీగా స్కోర్ చేశారు కెప్టెన్సీ రేస్లో అనే విషయం అర్థమవుతుంది. మీరేమంటారు? మీరు కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూతో ఏకీభవిస్తారా? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.